2 రోజుల నుంచి న్యూస్ చేస్తున్నాను కానీ నాకు చేయడం కుదరక ఈ న్యూస్ అప్డేట్ ఇవ్వలేదు. ఏంటంటే ఇందోర్ లో, మధ్యప్రదేశ్ లో ఇందోర్ లో వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ క్లీనెస్ట్ సిటీ కింద పేరు తెచ్చుకున్న ఇందోర్ లో వాటర్ కంటామినేషన్ అయ్యి వాటర్ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి చాలా మంది చనిపోయారు, చాలా మంది అనారోగ్య పాలయ్యారు కూడా. దగ్గర దగ్గర 9 మెంబర్స్ చనిపోయారు, 150 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో, 2,000 మంది చిల్లర వామిటింగ్స్, డయేరియా ఇవన్నీ అవుతున్నాయి. ఏంటంటే వాటర్ పైప్ లైన్ ఉంది, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ భూమి లోపల, దానిపైన సివర్ పైప్ లైన్ కూడా ఉంది, డ్రైనేజ్ పైప్ లైన్. అయితే ఆ లీక్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ లో కలిసిపోయిందంట. చాలా వరకు ఆ బ్యాక్టీరియా ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ లో తాగేసరికి ఏమైంది, ఆబ్వియస్లీ ఆ జబ్బులు ఇవన్నీ వస్తాయి. చాలా లైక్ హ్యూమన్ వేస్ట్, అదే విధంగా చాలా బ్యాక్టీరియా ఏదైతే సివేజ్ వాటర్ లో ఉంటుందో అవన్నీ దొరికినాయి అంట. అసలు ఏం చేస్తారు, లైక్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ డైరెక్ట్లీ పీపుల్ ఆర్ ఎల్స్ గవర్నమెంట్ కాదు, కానీ ఒక టోటల్ అది భూమి లోపల లీక్ అయితే వాసన వస్తుంటే వెంటనే చెప్పాలి. ఒకవేళ జనాలు చెప్పినా గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే దట్ ఈస్ అ మిస్టేక్ యాక్చువల్లీ. ఎందుకంటే భూమి లోపల ఏది లీక్ అవుతుందో తెలియదు. మినిమం క్యాజువాలిటీస్ అయితే 1 or 2 అంటే చనిపోకుండా గానీ హెల్త్ పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. భూమి లోపల కదా తెలీదు. అది వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. మనము ఇట్లా ప్రతిదానికి ఆ గవర్నమెంట్ అని ఈ గవర్నమెంట్ నిందించడం కాదు, కానీ ఇది లైక్ భూమి లోపల కదా జరిగేది. ఆ లీకేజ్ అయ్యింది, అయిన తర్వాత స్మెల్ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. అది దట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఇమ్మీడియట్లీ. ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళినా కానీ వాళ్ళు ఆ వాటర్ తాగట్లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చిల్ అవ్వకూడదు కదా. ఓకే మనం కాదు కదా, జనాలు ఎవరు వస్తున్నారని దే హ్యావ్ టు టేక్ కేర్. అయితే వీళ్ళకి కూడా వాసన వస్తుందంటే, వాసన వస్తున్నా కానీ వాళ్ళు మరి తాగారో మరి కంప్లైంట్ చేసే ఉంటారో ఆబ్వియస్లీ. డిలేడ్ కనుక ఉంటే గవర్నమెంట్ రెస్పాన్స్ అనేది, దట్ ఈస్ రియల్లీ మిస్టేక్. ఎందుకంటే చెప్పిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇలా అవుతుందంటే విత్ ఇన్ మినిట్స్ కంప్లైంట్ వెళ్ళి చూసారో లేదో వచ్చేయాలి, దాన్ని సాల్వ్ చేసేయాలి. సో అట్లీస్ట్ సాల్వ్ చేయకపోయినా డ్రింకింగ్ వాటర్ క్లోజ్ చేసేసి వేరే సోర్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంతమంది చనిపోతున్నారు ఊరికే. అరే అప్పటికే కోవిడ్లు అన్నీ చెప్పి, ఆరోగ్యాలు బాగోక, షుగర్లు అని చెప్పి, చలికి వడదెబ్బకి వస్తుంటే మ్యాన్ మేడ్ వాటికి ఎందుకు, చిన్న వాటికి ఎందుకు చావాల్సి వస్తుంది? 9 మంది చనిపోయారంటే మాటల. వాసన వస్తున్నాయి వాటర్ అంటే, వాటర్ కంటామినేట్ అవుతుంది, జనాలు కూడా కంటామినేట్ అవుతుంటే ఆపేసి వెళ్ళి ధర్నాలు చేసి గవర్నమెంట్ వాళ్ళు పిలవాలి. ఇంకా ఫుల్ పిక్చర్ మనకి ఇంకా తెలియదు అక్కడ ఏం జరిగింది అనేది. బట్ గవర్నమెంట్ వాళ్ళు నౌ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. ఇలాగా మీకు గనక డ్రింకింగ్ వాటర్ ఎప్పుడైనా స్మెల్ వస్తుందంటే ఎక్కడైనా కానీ, అది తాగేదనే కదా, ఆ వాటర్ స్మెల్ వస్తుంది బాగాలేదంటే డోంట్ యూజ్ ఇట్ ఫర్ బాతింగ్ ఆల్సో, డోంట్ యూజ్ ఇట్ ఫర్ క్లీనింగ్ ఆల్సో. అసలు ఆ వాటర్ నే ఆపేసేయండి పూర్తిగా. జస్ట్ టెస్ట్ చేయడానికి మాత్రం జస్ట్ తీసుకొని స్మెల్ చూడండి అంతే. డ్రింకింగ్ వాటర్, మన ఆరోగ్యాలు ఇప్పుడే ఘోరంగా తయారవుతున్నాయి. ఇంకా మన తినే ఫుడ్ లో, తాగే వాటర్ లో కూడా కంటామినేట్ అయిపోతే పూర్తిగా చచ్చినట్టే. సో బీ కేర్ఫుల్. ఇండోర్ లో మాత్రం అది విషాదకరం, తాగే వాటర్ లో సివర్ లీక్ అవటం. అసలు రెండు పక్కన ఎందుకు ఉన్నారా బాబు? రెండింటికి దగ్గర కిలోమీటర్ల గ్యాప్ లేకపోతే 500 మీటర్ల గ్యాప్ పెట్టాలైతే. అండ్ వేసేటప్పుడు సరిగ్గా వేయలేదంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. ఆర్ఎల్స్ వేసిన తర్వాత ఈ రోడ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వుతున్నా కానీ, ఆర్ఎల్స్ లారీలు ఇవన్నీ వెళుతున్నా కానీ దాని మీద అదేంటిది, ఆ వైబ్రేషన్ కి వీటికి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఐసోలేటెడ్ సెపరేట్లీ. డ్రింకింగ్ వాటర్ కి దగ్గరలో ఏది ఉండకూడదు. అది సీవేజ్ వాటర్ అయినా, పెట్రోల్ పైప్ అయినా కానీ, కరెంట్ కి సంబంధించిన ఏమీ ఉండకూడదు. దట్స్ వాట్ వీ హావ్ టు సీ. ఇండోర్ లో ఇంకా ఎంతమంది హాస్పిటల్ పాలవుతారో, లేకపోతే ఇంకెన్ని డెత్స్ ఉంటాయో. హోప్ఫుల్లీ ఇప్పటితో ఆగిపోవాలి, అందరూ కోలుకోవాలని. లెట్స్ ప్రే ఫర్ ద గాడ్.